श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకీ నిర్వాహకోరకితనేమకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణపరీణాహి మనసోతుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి రమాదేవిని మనసారా అభినందిస్తున్నాను. స్థిరచర రచన తారతమ్యం అనడానికి చక్కగా వివరించారు. మరికొన్ని విశేషాలని చేర్చుకుంటూ ఆళ్వార్లుగా పుడతారు అలా ఇలాగా అని దానికి మనం చెప్పుకోవాలి అనంటే ఉచ్చ నీచాలు అని అనుకుంటే అదృష్టం చేసుకుంటే అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠిలో అన్వయించే వాళ్ళంగా అవుతామన్నమాట. అలాంటి ఒక ఉచ్చత అలాంటి ఒక ఉన్నతి పొందినటువంటి వ్యక్తి మన రమాదేవి. అదే స్థిర చర రచనా తారతమ్యం. మన జీవితంలో మనకి లభించే మంచి, మన జీవితంలో మనం మంచిని అందుకోకుండా పోగొట్టుకునేటటువంటి ఒక అజ్ఞానం, ఇవే తారతమ్యాలు. అలాంటి అజ్ఞానం లేకుండా చక్కగా అందుకొని అవకాశాన్ని, అందులో ఉండేటటువంటి ఒక పవిత్రతని ఆస్వాదించి తనకి చేతనైనంత వరకు చక్కగా ప్రయత్నం చేసినటువంటి రమాదేవి ఇవాళ మననం చేయడం చాలా ఆనందదాయకం. చెప్పాను కదా, వివరణలే చెప్తాను, సవరణలే చెప్తాను అని. ముఖ్యంగా దాకి ఒత్తు పెడుతున్నారు ప్రతి చోట. సౌందర్యం అంటున్నారు. దాకి ఒత్తు అర్థం లేదు, సౌందర్యం అంటే చాలు. ప్రతి చోట కూడా అనవసరమైన చోట మనకి పాదాలు అలాగా దాకి ఒత్తు వస్తోంది. ఆ ఒత్తు ఉచ్చారణ అలవాటు మాన్చుకోవాలి అనేది మొదటి సూచన. రెండవది మంగళాశాసనం మంగళాచరణం అని రెండు పదాలు. మంగళాశాసనం అంటే భావం ఒకటిగా అనుకున్న మంగళాశాసనం చేయడం కాదు, మంగళ ఆచరణం చేస్తున్నారు అంటే మంగళంతో ప్రారంభం చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థం అన్నమాట. బాగుండాలిగాక అని కోరుకోవడాన్ని మంగళాశాసనం అని మనం అంటూ ఉంటాము. కానీ ఇక్కడ మంగళ ఆచరణం, ఒక కృతిని స్టార్ట్ చేస్తూ ప్రారంభం చేస్తూ దానికి ముందు మంగళాన్ని దీపం వెలిగించి కార్యాన్ని ప్రారంభం చేసినట్లుగా అన్న ఉద్దేశంతో మంగళపూర్వకంగా మంగళాచరణ పూర్వకంగా ప్రబంధాన్ని ప్రారంభం చేయాలి. కనుక మంగళాచరణం చేశారు అనేది దిద్దుకోండి. మంగళాశాసనం చేశారు అనేది కాకుండా మంగళాచరణం చేశారు అనేది దిద్దుకోవాలి. ఇక మరొకటి, 4వ పాదం ఇంకొంచెం బాగా చదవాలి. మొదటి 3 పాదాలు బాగా చదివారు చక్కగా. 4వ పాదంలో ఇంకా తడబాట్లు ఉంటున్నాయి. ఎక్కడ ఒత్తుండాలి, ఎక్కడ ఊనిక ఉండాలి అనే దాన్ని, ఆస్తృణీతాం అనే పదాన్ని కూడా ఇంకా స్పష్టంగా ఉచ్చారణ చేయాలి. సా నశ్రీరాస్తృణీతాం అమృత లహరిధి లంఘనీయై దగ్గర కూడా తడబాటు వచ్చింది. ఆ పాదాన్ని ఇంకొంచెం బాగా అభ్యాసం చేసి స్పష్టంగా అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అని సూచనలు చేస్తూ
చక్కటి శ్రద్ధతో, చక్కటి సదవకాశంతో, సామర్థ్యంతో ఇతోధికంగా సద్గ్రంథాధ్యయనాన్ని సఫలం చేసుకునేటటువంటి స్థితిని ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో పొందాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. శ్రియై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకైః సార్థయంత్యై కృతోంజలిః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖా శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజ శాఖ శ్రీ సఖానోకహర్తిః స్తననయన గుళుచ్ఛ స్ఫార పుష్పద్విరేఫా రచయతు మయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేః వేదాంతాస్తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైస్తరంతి. భోగోపోద్ఘాతకేళీ చుళుకిత భగవద్వైస్వరూప్యానుభావా సా నః శ్రీరాస్తృణీతామమృతలహరిధి లంఘనీయైరపాంగైః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ప్రమాణ తిరట్టు ఇవాళ మనం స్కిప్ చేసుకుంటూ ఆ సమయంలో మనం కొన్ని విశేషమైనటువంటి విషయాలని తెలుసుకోబోతున్నాం. నేను ఇవాళ గ్రూప్లో షేర్ చేయమని ఒక శ్లోకాన్ని పెట్టాను. పద్మజ గారు షేర్ చేసే ఉంటారు. అమ్మ శ్రీ అనే పదానికి ఉండేటటువంటి అర్థాలను వివరించేటటువంటి శ్లోకం. శ్రీస్తవం చెప్పుకున్నప్పుడు మనం ఈ శ్లోకాన్ని షేర్ చేసుకున్నాం, అభ్యాసం చేసాం. అప్పటి వాళ్ళు ఇప్పటి వాళ్ళు వేరవచ్చు, అందుకే మళ్ళీ దాన్ని షేర్ చేశాను. ఆ శ్లోకం ఒక్కటి మనం చదువుకుంటే చాలు, హాయిగా శ్రీ పదానికి ఉండేటటువంటి వ్యుత్పత్త్యర్థాలు మనకి జ్ఞాపకం ఉంటాయి. దాన్ని ఎలా చదువుకుందాము అంటే, రోజు మనకి కాలక్షేపం అయిపోయిన తర్వాత, అంటే చివరిలో, అప్పటికైతే అందరూ చేరి ఉంటారు కాబట్టి మనం శ్లోకార్థాన్ని ఉపదేశం అయిన తర్వాత ఈ శ్లోకాన్ని అందరం కలిసి అనుసంధానం చేద్దాం. లేదా మంగళాశాసనానికి ముందు ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ మంగళాశాసనం చేసుకుందాం. రోజు చదువుకుంటే అందరికీ కంఠస్థం వచ్చేస్తుంది. మన గోష్ఠి అందరికీ ఈ శ్లోకం పూర్తిగా కంఠగతం కావాలి. ఆ రకంగా మనం అభ్యాసం చేసుకుందాం. అలాగే ఈ ఈ శ్రీగుణరత్న కోసం చెప్పేటటువంటి ఈ మననం చేసేటటువంటి వారు ముందుగా ఈ శ్లోకాన్ని చదవడం అని కూడా యాడ్ చేసుకోండి. ఆ ఒక్క నిమిషం మీకు ఎక్స్ట్రా ఇస్తాను కావాలంటే, కానీ ఈ శ్లోకాన్ని చదువుతూ మననం చెయ్యండి. ముందు ఈ శ్లోకాన్ని చదివి మననం చేస్తే శ్లోకం బాగా పట్టుబడి ఇండివిజువల్ గా చదువుతుంటే ఏ దోషాలు వస్తున్నాయి అనేది నేను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదొకటి మనం చివరిలో చేసుకుంటాం. ఆ శ్లోక వివరాన్ని నేను చెప్పాక మనం చదువుకుంటాం. అదొక టాస్క్ ఉంది. అందుకే ప్రమాణ తిరట్టి వాళ్ళు పెట్టుకోవటంలే. మరొకటి, శ్రీగుణరత్న కోశానికి మనకి లభ్యమవుతూ ఉండేటటువంటి వ్యాఖ్యానాల గురించినటువంటి వివరాన్ని తెలియచేస్తాను. ఇవి రెండు చివరిలో చెప్పుకుంటాం కాబట్టి మనం ముందుగా పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రమాణ తిరట్టు రేపటికి మనం ఉంచుకొని ఈ వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. నిన్నటితో అంటే 4 శ్లోకాలతో మంగళాచరణం పరిపూర్ణమైంది. ఇవాల్టి నుంచి మళ్ళీ ఒక 4 శ్లోకాలని మనం ఒక గుత్తిగా తీసుకుంటే, ఇందులో ఎలాగైతే మంగళాచరణ శ్లోకాలలో రెండింటిలో నమస్కారము, రెండింటిలో ఆశీస్సు అనేది తెలియజేశారు, అలాగే స్తుతి చెయ్యటానికి తాను సమర్థుడను కాను అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మనకి శ్రీరంగ రాజస్తవంలో కూడా 13వ శ్లోకాన్ని ఎంచి అని చెప్పుకున్నాం కదా, అలాగే అయితే రెండింటిలో తన అసక్తతని తెలియచేశారు. రెండింటిలో అమ్మా ఆ శక్తిని నువ్వే అనుగ్రహించాలి అని ప్రార్థిస్తారు. అంచేత ఇవాళ నుంచి అంటే 5వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు ఒక గుత్తిగా మనం తీసుకుని అనుసంధానం చేసుకోబోతున్నాం. నిన్నటి శ్లోకంలో ఉండేటటువంటి మరొక విలక్షణత్వం ఏది అంటే, అది ఒక చక్కటి ఆశీర్వచన శ్లోకంగా కూడా మనం అలవాటు చేసుకోవచ్చు.
మామూలుగా మనం యస్మిన్ విన్యస్య భారం అనేది ఆశీర్వచన శ్లోకం అని అనుకుంటాం. అలాగే మనకి దివ్య ప్రబంధంలో కూడా కొన్ని పాసురాలు ఓంగి ఉలగళంద అనేది ఆశీర్వచనం అనుకుంటాం. నల్ల అంటే మనకి నల్ల కోట్పాట్టులగంగళ్ అనేటటువంటి పాసురాలు ఆశీర్వచన పాసురాలుగా అనుసంధానం చేస్తూ ఉండడం వింటూ ఉంటాం కదా. అలాగే మనం శ్రీస్తవం అనుసంధానం చేసుకున్నప్పుడు స్వస్తి శ్రీర్ దిశతాత్ అనేది కూడా మంగళాశాసనం. ఎవరికైనా మీరు ఆటోగ్రాఫ్ చేసినప్పుడు స్వస్తి శ్రీర్ దిశతాత్ అని పెట్టి చేసుకోవచ్చు. లేదా మీరు ఎవరైనా మీ పిల్లలకి మీ చిన్నపిల్లలకి మీ బంధువర్గానికి మీరు ఏదైనా ఆశీర్వచనం చేసినప్పుడు స్వస్తి శ్రీర్ దిశతాత్ అని చక్కగా ఆ పదంతో ఆశీర్వచనం చేయొచ్చు. అలాగే ఈ శ్లోకంలో కూడా శ్రీహి ఆస్తృణీతాం అనేటటువంటి మాట ఉంది చూసారా. సా నహ అనేది వదిలిపెట్టేసి లేదా నహ ఉంచుకోవచ్చు. సా నశ్రీరాస్తృణీతాం అమృత లహరి ధీ లంఘనీయైరపాంగై. అంతా కాకపోయినా శ్రీహి అపాంగై ఆస్తృణీతాం అని ఒక ఆశీర్వచనంగా మనం మంగళాశాసనంగా ఈ శ్లోకాన్ని అలవరుచుకోవచ్చు అనే దాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. నిన్నటి శ్లోకంలో భోగోపోద్ఘాత కేళీ చుళుకిత దగ్గర మనం అమ్మ అనుభవం స్వామికి ఎప్పుడూ కూడా ఇంకా తహతహని కలిగించేటట్లుగా ఉంటుంది తప్ప పరిపూర్ణంగా అనుభవించేను అనే తృప్తిని ఇచ్చేది కాదు. స్వామి విశ్వరూపుడై ఉన్నప్పటికీ కూడా, విశ్వరూపుడై అనుభవించడానికి సిద్ధపడినప్పటికీ కూడా ఆయన యొక్క వైశ్వరూప్యాన్ని చుళికితం చేసేస్తుంది అమ్మ అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో అనంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో ఒక అందమైనటువంటి సన్నివేశాన్ని ఉంది. అది చెప్పుకుందాం. సరదా మంచి విషయాలు మానుకోవద్దు, సమయం అయిపోతుందనేటటువంటి బెంగ వద్దు, కానీ వీటిని అందంగా వివరించుకుంటూనే ముందుకి వెళదాం మనం. ఇవాళ ఆ సన్నివేశం ఏది అనంటే అసలు ఇది రంగనాథుడి యొక్క అద్భుతమైనటువంటి వైభవం తెలియచేసుకోవడం కోసం మనం మొదలుపెట్టి అమ్మ వైభవాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం సీతా కళ్యాణ సన్నివేశంలోకి వెళ్ళిపోదాం. సీతా కళ్యాణం జరుగుతోంది. రామ సీతలకి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. పెళ్లి అనేసరికల్లా రెండు పక్షాలు ఉంటాయి, ఆడపెళ్లివారు మగ పెళ్లివారు అని. ఎంతైనా పక్షపాతం ఉంటుంది. పిల్లల్ని గొప్పగా చెప్పుకుంటారు వీళ్ళు, పిల్లని గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆడపిల్ల పక్షం వాళ్ళు పెళ్లి కూతురి స్నేహితురాళ్ళందరూ కూడా అంటున్నారట, ఆ ఇద్దరు ఎదురెదురుగా నిలబడ్డారు అద్భుతమైనటువంటి సౌందర్యంతో. నిన్న అదే కదా భోగోపోద్ఘాత కేళీ చుళికిత దగ్గర ఆ అన్యోన్యత, ఆ సౌందర్యం, ఒకరికొకరు గొప్పగా అన్నారు, ఒకరిని మించి ఒకరు ఉన్నారు అని కదా మనం చెప్పుకున్నాము. ఆ పెళ్లి కూతురు సీతాదేవి ఆమె యొక్క చెలికత్తెలందరూ కూడా అంటున్నారట, గట్టిగా వినపడేటట్టే అంటున్నారట, ఇక మన అమ్మాయిని చూడడం కోసం ఈ పెళ్లి కొడుక్కి 2 కళ్ళు చాలు, 1000 కళ్ళు కావలసిందే అని అంటున్నారట వాళ్ళు. కాదు, ముందు మగ పెళ్లి వారు అంటున్నారు. పెళ్లి కొడుకు పక్షం వాళ్ళు అంటున్నారనమాట. ఏమని అంటే, మన వాణ్ణి చూడాలంటే, అసలే రాముడు కదా, సౌందర్యానికి ప్రతీక కదా ఆయన, మన వాణ్ణి చూడాలంటే ఈ అమ్మాయికి 2 కళ్ళు చాలు, 1000 కళ్ళు కావాలి అంటున్నారు. అది కంబరామాయణంలో కంబ కవి చెప్పినటువంటి సన్నివేశం అన్నమాట. అనంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో ఉంటుంది. నంబియై కాణ నంగైక్కు నయనం వేండం. ఇది మగపెళ్లి వారి పట్టం నుంచి వస్తున్నటువంటి మాటలు. ఆ అబ్బాయి స్నేహితులు, ఈ అమ్మాయి స్నేహితులు అనుకుందాం మనం. నంబి ఈయన, నంగై ఆవిడ. ఈ పదాలు మనకు తెలుసు కదా, మనం ప్రబంధాలలో వింటూ ఉంటాము. నంబి పూర్ణుడు ఆయన, నంగై అంటే యువతి ఈమెకి 1000 కళ్ళు కావాలి అని మగపెళ్లి వారి నుంచి వచ్చినటువంటి మాటని విన్నారు. ఆడపిల్ల వాళ్ళ స్నేహితురాళ్ళు మాత్రం తక్కువ వాళ్ళేమన్నారట అంటే, కొంబినై కాణందోరం కురిసిర్పం ఉన్నదే యాం అంటున్నారట వాళ్ళు.
కొంబియై కాణుందోరం కొంబనార్కెల్లాం గుర్తు తెచ్చుకోండి. కొంబియై కాణుందోరం అంటే మా పిల్లని చూసినప్పటికీ కాణుందోరం అంటే ఒకసారి చూసేస్తే తెలిసిపోయింది అని అనిపించదట. కాణుందోరం చూసినంతసేపు కురిసిర్కు ఆ మహారాజు గారికి కూడా కురిసి అంటే రాజు అని అర్థం అనమాట. కురిసిర్కం ఉన్నదేయాం ఆయనకి పాపం ఆ 1000 కళ్ళు అలాగే ఉండాలి అని అంటున్నారట. ఎందుకంటే సహస్రాక్షుడు ఆయన, ఇప్పుడే చెప్పారు కదా, ఆయన వైస్వరూప్యం అన్నప్పుడు 1000 కనులు కలిగి ఉండడం అనేది ఆయనకి సహజంగానే ఉంది. పాపం మా అమ్మాయిని చూడడం కోసం మా అమ్మాయికి 1000 కళ్ళు కావాలి అని అంటున్నారు ఆయన్ని చూడడానికి. నిజమే, 1000 కళ్ళుతో చూడొచ్చేమో, మొత్తం అంతా చూసేస్తుంది. కానీ మా అమ్మాయిని ఆయన చూడాలి అంటే ఒక్కొక్క అవయవాన్ని చూడడానికే 1000 కళ్ళు చాలవు అని ఈ ఈ ఆడపెళ్లి వాళ్ళు అమ్మ వైభవాన్ని గురించి చెప్తూ, పాపం 1000 కళ్ళతో రాముణ్ణి ఆమె అనుభవించగలిగితే ఒక్కొక్క 1000 కళ్ళతోటి ఒక్కొక్క అవయవాన్ని అనుభవించాల్సినంత సౌందర్యం మా సీతమ్మలో ఉంది అని ఈ 2 పక్షాల వారు ఇద్దరి యొక్క సౌందర్యాన్ని గురించి అనుకుంటున్నారు అని అంటారు. విష్ణు సహస్రనామంలో స్వక్ష, స్వంగ, శతానంద రోజు చదువుతారు కదా. మహోపకారం చేశారు విష్ణు సహస్రనామ భాష్యాన్ని రాసి మళ్ళీ రీప్రింట్ చేసి కూడా మన చేతులకి అందిస్తున్నారు సత్సంప్రదాయ సభ వాళ్ళు. మనం ఇంట్లో పూజ చేసుకుంటున్నాం, అలా కాకుండా దాన్ని ఉపయోగించుకుందాం మనం. స్వక్ష, స్వంగ ఏమిటి పేర్లండి, స్వామి పేర్లు అని మనకు అసలు అర్థమే తెలియదు, కానీ అనుసంధానం చేస్తున్నాం. అక్కడ ఈ అన్యోన్యత మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే అమ్మలో ఉండేటటువంటి సౌందర్యాతిశయము, స్వామిలో ఉండేటటువంటి సౌందర్యాతిశయము రెండూ తెలుస్తాయి. భగవంతుడు సుఅక్షః, అక్షములు అంటే ఇంద్రియములు అని అర్థం. సుఅక్షః అంటే మంచి ఇంద్రియములు కలిగిన వాడు. దేనికి అంటే అమ్మలో ఉండేటటువంటి సౌందర్యానుభవానికి సమర్థములైనటువంటి ఇంద్రియ వైభవం కలిగిన వాడు అని, అమ్మ సౌందర్యాతిశయాన్ని అనుభవించడానికి సామర్థ్యం అక్కడ చెప్పబడుతుంది. స్వంగః, సు అంగః అంటే మంచి అంగములు కలిగినవాడు, శరీరము దివ్యమంగళ విగ్రహము కలిగినవాడు. అంటే ఈయన సౌందర్యం అమ్మకి కూడా అంతటి ఆనందాన్ని కలిగించేదే అవుతుంది అని, ఇద్దరిలో ఉండేటటువంటి సౌందర్యాతిశయము, ఇద్దరికీ ఆనందదాయకంగా ఉండేటటువంటి అనుభవము ఆ రెండింటిలో చెప్పి, అందుకే శతానంద అంటారు. ఆ పదం చూడండి, అంటే వారిద్దరి అన్యోన్యత వల్ల, వారిద్దరి భోగం వల్ల అపరిమితమైనటువంటి ఆనందం, వైవిధ్యం, ఆనందానుభవంలో ఉండేటటువంటి ఆధిక్యాన్ని చెప్తూ శతానంద అని ఆ తర్వాత నామాన్ని మనకి చెప్తున్నారు. అక్కడ అది ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నాను అంటే, ఈ నామాలతో ఇక్కడ సమన్వయం మనకి వ్యాఖ్యానంలో ఉండదు. కానీ ఇప్పుడు మనం పెళ్లిలో ఉన్నాం. ఎవరి పెళ్లి? సీతారాముల యొక్క వివాహ సందర్భంలో ఉన్నాం కదా. ఇంకా పెళ్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత వదిలి రావాలనిపిస్తుందా చెప్పండి? ఆ ఆనందమే వేరు. ఇంకా మనం పెళ్లి పందిట్లోనే ఉన్నాం. ఇందాక ఒక రకమైనటువంటి మాటల్ని విన్నాం, ఇప్పుడు ఇంకో రకమైనటువంటి సంభాషణని విందాం. ఇందాక మగ పెళ్లివారు ఆడపెళ్లివారు పోటీ పడి మాట్లాడుకుంటున్న మాటల్ని విన్నాం. ఇప్పుడు అలా కాకుండా సీతాదేవి తన స్నేహితురాలితో మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి వినేసి మనం శ్లోకార్థాన్ని చెప్పుకోవడం కోసం వెళ్ళిపోదాం. అందులో మా స్వామివారు ఇస్తారు, రఘునాథాచార్య స్వామివారు అందమైనటువంటి శ్లోకాన్ని అక్కడ వ్యాఖ్యానంలో ఇస్తారు. ఎంత అందమైన శ్లోకమో అది. అక్కడ సీతారాముల యొక్క ఆ బొమ్మ కూడా ఉంటుంది. ఒక పేజీలో స్వయంవరం ఆ దండ వేసుకుంటూ ఉండేటటువంటి ఒక చిత్రం కూడా ఉంటుంది. అంత అందంగా ఉంది ఆ గ్రంథము. అక్కడ సీతాదేవి మెల్లిగా అంటోందిట. ఇద్దరు ఎదురెదురుగానే ఉంటున్నారు, వివాహ కార్యక్రమం జరుగుతోంది, దండలు మార్చుకుంటున్నారు, పాణిగ్రహణం జరుగుతోంది. కానీ సీతాదేవికి ఎందుకో బెంగ వేస్తోందిట. ఆ బెంగను ఎవరితో చెప్పుకుంటుంది? తన చెలికత్తతోటే చెప్పుకుంటుంది. అమ్మాయికి పెళ్ళప్పుడు బెంగ కలగడం అనేది కొంచెం సహజమే, ఎందుకంటే కొత్త జీవితంలోకి వెళుతోంది కదా అని. కానీ ఇప్పుడు సీతాదేవి ఎదురుగా అద్భుతంగా సుందరంగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి రామచంద్రుణ్ణి చూసిన తర్వాత ఆ చెలికత్తతో చెప్తోంది, ఓ చెలి,
నాకు చాలా భయంగా ఉంది అంటుందిట. ఎందుకు భయం అని అంటే, అలా రాముడి విగ్రహమే నాకు మనస్సులో నిలిచిపోయింది. ఇప్పుడు నేను ఆ రామ విగ్రహాన్నే ధ్యానిస్తూ ఆ సౌందర్యాన్నే తలుస్తూ 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 నేను రాముణ్ణి అయిపోతానేమో అని బెంగగా ఉంది అంటుందిట ఆవిడ. భృంగ కీటక న్యాయం అని ఒక న్యాయం ఉంటుంది. అంటే ఒక పురుగుని తెచ్చి ఒక గూట్లో పెట్టి ఆ తుమ్మెదల ఝంకారం చేస్తూ తిరుగుతూ 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 ఉండేసరికి కొన్నాళ్ళకి ఆ పురుగు భృంగం అయిపోతుంది. దీన్ని భృంగ కీటక న్యాయం అని అంటారు. అలాగే సీతాదేవికి ఆ భృంగ కీటక న్యాయం లాగా నేను నిరంతరం రామచంద్రుణ్ణే స్మరిస్తూ ఉండడం చేత, తలుస్తూ ఉండడం చేత నేను రాముణ్ణి అయిపోతానేమో అని బెంగగా ఉంది అని. ఎందుకు బెంగ అంటే, అయ్యో పెళ్లి చేస్తుంది సంసారం చేయడం కోసం కదా, దాంపత్యం ఆనందానికి కదా. ఇప్పుడు ఆడపిల్ల మగపిల్లడికి పెళ్లి అవుతోంది. ఇప్పుడు నేను ఆడపిల్లని మగపిల్లడిగా మారిపోతే అని బెంగగా ఉంది నాకు అంటుంది. నేను రాముణ్ణి అయిపోతానేమో అని నాకు బెంగగా ఉంది. భీతాహం సఖీ అని ఆ శ్లోకం నేను చెప్పను, మీరు చూడగలిగిన వాళ్ళు చూసుకోండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో భీతాహం సఖి భృంగ కీటక నయాత్ అని ప్రారంభం అవుతుంది. అప్పుడు ఆ చెలికెత్తలంటే ఇలా ఉండాలండి, ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి, నిజంగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ పెళ్లి స్నేహితురాలు అంటోందిట, ఏం బెంగక్కర్లేదు అందుట స్నేహితురాలు. అలా మామూలుగా అనేస్తే ఎలా నమ్ముతుంది అంటే, మీ సంసారానికి ఏ లోటు రాదు. ఎంచేత అంటే, నీ అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని సదా తలచి 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 ఆ రాముడు కూడా నీలా అయిపోతాడమ్మా, పర్వాలేదు. అంచేత నిరాతంకాహ భవత్ కేళయ అంటారు. ఇప్పుడు నిన్ను తలచి రాముడు నీలా అయిపోయినాడు, రాముణ్ణి తలచి నువ్వు రామునిలా అయిపోయావు, ఇంకేముంది సమస్య? రాముడు సీత ఉండడమే కావాలి, ఎవరెలా మారేరు అనే దాంతో మనకేం సంబంధం? అందుకని నీ సౌందర్య దర్శనంతో, నీ సౌందర్య స్మరణంతో రామచంద్రుడు నీలా అయిపోతాడు, భయపడక్కర్లేదేవో చెలి అని ఆ చెలికథ ఆ సీతాదేవిని ఊరడించింది అని ఒక అద్భుతమైన చమత్కారవంతమైనటువంటి శ్లోకాన్ని అక్కడ ఇస్తారు. స్వక్ష స్వంగ శతానంద. స్వంగ అన్న చోట ఈ శ్లోకం ఉంటుందన్నమాట. అంచేత ఇద్దరిది అతిశయితమైనటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యమే, అనుభవమే, గుణాతిశయమే. వాటిని అనుభవించటంలో అమ్మ ఒక మెట్టు పైకి ఉంది అనేటటువంటి దృష్టితోటి భోగోపోద్ఘాత కేళీ చుళుకిత అని మనకక్కడ తెలియచేశారు. విశ్వరూపుడై అనుభవించిన ఇంకా ఇంకా కావాలి అనిపించేటట్లుగా ఉండేటటువంటి వైభవము అని నిన్నటి శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. అలాంటి అమ్మ యొక్క కటాక్షములు అమృతము మాకు వద్దు అనిపించేటట్లుగాను చేస్తాయి అని అనుకున్నాము, అమృతము లాంటివి అని అనిపించేటట్లుగాను చేస్తాయి అని మనం నిన్న, త్యాజ్యము అమృతము అనిపించేటట్లుగాను ఉంటాయి, అమృత తరంగ బుద్ధి జనకములు అని అనుకోవచ్చు, లేదా అమృత తరంగ ఆశా నివర్తకములు. అద్భుతంగా ఉంటాయి వ్యాఖ్యానాలు. అమృత తరంగములు కావాలనే ఆశని పోగొడతాయి. మాకొద్దు, అమృతం ఇంతకంటే గొప్పదా అండి అని అనిపించేటట్లుగా ఉంటాయి. ఎందుకు అమృతంతో పోలుస్తున్నారు అంటే, నిన్న మనం ఏం చెప్పుకున్నాము? అమృతము అంటే భోగ్యము అని చెప్పుకున్నాం. ఇవాళ అమృతం అంటే అసలు అమరత్వాన్ని కలిగించేది కదా. అమృతపానం ఎందుకు చేస్తారు అంటే, మరణం లేకుండా ఉండడం కోసం కదా అమృతం అని అంటారు. మృతిని కలిగించకుండా ఉండేదే కదా అమృతం అంటారు. అంటే అమృతానికి ఉండేటటువంటి లక్షణం అమరత్వాన్ని కలిగించటం, మృతి లేకుండా చెయ్యడం, నిత్యంగా ఉండేటట్లుగా చెయ్యడం అనేది అమృతానికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. మరి కటాక్షానికి ఉండేటటువంటి ప్రత్యేకత అమృతం కంటే కూడా గొప్పదైనది. ఎంచేత అంటే, జీవనానికి అమృతమైతే ఉజ్జీవనానికి కటాక్షం అనుకోండి. జీవనం వేరు, ఉజ్జీవనం వేరు. ప్రాణం పోకుండా ఉండాలి, ఎప్పుడూ చిరంజీవులమై ఉండాలి అంటే అమృతం తాగాలి. కానీ ఉజ్జీవనం, ఆత్మ ఉజ్జీవించాలి అంటే కటాక్షం పడితే చాలు. అంటే ఇప్పుడు అమృతం కంటే కటాక్షము చాలా అధికమైనది కనుక అమృతం మనకు అక్కర్లేదు, అమరత్వాన్ని కలిగిస్తుంది. ఆ అమరత్వం ఎలాగా? కేవలం దేహానికే కాదు, ఆత్మకి కూడా ఉజ్జీవనాన్ని కలిగించేది అవుతుంది కనుక అని అక్కడ చెప్తున్నారు.
అంతేకాదు అమృతం అయితే కొంచెమే దొరుకుతుందండి, ఎక్కువ దొరకడానికి లేదు. పంచుకొని అమృతాన్ని పాపం ఆ దేవతలే నానా పాటలు పడినారు. అమృతాన్ని ఎంత అమృతమైనా 6 కుంచాలు తాగలమా అని కూడా ఒక వ్యవహారం మనకు ఉంటుంది చూస్తారా. అలా అధికంగా పొందేటటువంటి అవకాశం లేదు అమృతం దగ్గర. కానీ కటాక్షాలో ఇక చాలు అని అనిపించదు, అలా మనని ముంచెత్తుతూనే ఉంటాయి. కాబట్టి అమృతంతో అభిషేకం కష్టమేమో, కానీ కటాక్షాలతో మాత్రం అభిషేకం జరుగుతుంది అని అమృత లహరి ధీ లంఘనీయములు అన్నారు అని ఆ శ్లోకాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. ఇప్పుడు మనం చదువుకుంటున్న స్తోత్రం పేరేమనుకున్నాం? శ్రీగుణ రత్న కోశం అని కదా అనుకుంటున్నాము. దానికి పేరుకి కూడా వివరం మనం చెప్పుకున్నాం కదా. మంచి అద్భుతమైనటువంటి రత్నాలని పెట్టినటువంటి ఒక చక్కటి పెట్టె అని అనుకున్నాం కదా. ఇప్పుడు మనకి 4 శ్లోకాలు అయిపోయాయి. 4 శ్లోకాలలోనూ ఎన్నో రత్నాలు వచ్చేసాయి ఇప్పటికి శ్రీ గుణ రత్నములు కదా. ఏ ఏ గుణరత్నాలు ఈ 4 శ్లోకాలలో మనం చేరుకున్నాము, వాటిని మనం ఎలా ఇంకా ఇంకా సేవించగలుగుతాము అనే దాన్ని ఒకసారి ఈ 4 శ్లోకాలలోనూ లిస్ట్ అవుట్ చేసేసుకుందాం మనం. ఇందులో శ్రీయై సమస్త చజతి ద్విధాన అనే శ్లోకం దగ్గర, యద్భ్రూభంగాః ప్రమాణం అనే శ్లోకం దగ్గర ఒకటే భావం ఉంది. కాబట్టి మనం మొట్టమొదటిగా అమ్మ గుణరత్నాలు, అమ్మలో ఉండేటటువంటి గుణ వైభవం, రత్నాల లాంటి గుణాలు ఒక్కొక్కటి లిస్ట్ అవుట్ చేసుకుందాం. పరత్వం సౌలభ్యం అవన్నీ కాదు, అవి స్వామిలోనూ ఉంటాయి, అమ్మలోనూ ఉంటాయి. కానీ అమ్మకి మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక విలక్షణతలు ఈ 4 శ్లోకాలలో మనం ఎలాగా గుర్తించవచ్చు అనే దాన్ని తీసుకుంటే, శ్రీరంగరాజ మహిషి అనేది మొదటి తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్రత్యేకత మిగిలిన దేవేరుల కంటే అమ్మకుండేటటువంటి ప్రత్యేకత అని అనుకుంటున్నాం. ఎందుకని? లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్ట పరమర్షిభి. పురుషకార స్వరూపిణిగా లక్ష్మీ అమ్మవారినే ఎందుకు చెప్తున్నారు అంటే, ఇతరుల దేవేరుల కంటే విలక్షణమైనటువంటి గుణరత్నములు ఆమెలో ఉన్నాయి, వైభవం ఆమెలో ఉంది కనుక. మిగిలిన దేవేరుల కంటే ప్రత్యేకత స్పష్టంగా మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే, రంగరాజ మహిషి అన్నారు. అంటే మొదటి రత్నం ఏది? మహిషీత్వం అని అనుకుంటున్నాం. అందరూ పట్టమహిషులు కారు, ఒకరే పట్టమహిషి అవుతున్నారు కనుక ఒక రత్నం మహిషీత్వం. ఇది మనం ఆ పెట్టెలో పెట్టుకుందాము. ఆ మహిషీత్వం, పట్టమహిషిత్వం అనేది ఒక వైభవం అని అనుకుంటున్నాం. తర్వాత అనుకల తనుకాండాలింగనం అనేటటువంటి శ్లోకంలో లతా చెట్టు రెండు ఒకదానికొకటి తగినట్లుగా ఉంటాయి అని అన్నప్పుడు ఆనురూప్యం అని, అంటే స్వామికి తగి ఉండుట, అందుకే స్వాభిమత అనురూప అని అనుకున్నాం. కాబట్టి రెండవ రత్నం ఏది? ఆనురూప్యం. వచ్చేస్తున్నాయి మనకు అప్పుడే రత్నాలు పెట్టెలో నిండిపోతాయి అన్నమాట. ఇంకా మనకు అయ్యేసరికల్లా 4 శ్లోకాలలోనే ఏవేవి వచ్చాయి అనేది ఒకసారి మనం గుర్తు పెట్టుకోవడం కోసం. ఆనురూప్యం, భగవంతుడికి అన్ని విధాలుగా అనురూపంగా ఉండుట అనేది రెండవ రత్నంగా మనం తీసుకుందాం. ఇక నిన్న మనం అనుసంధానం చేసుకున్నాము యత్ప్రూభంగాః ప్రమాణం. 3 లక్షణాలు ఉన్నాయి అని అనుకున్నాం. అందులో మొదటిది దానికి అర్థం అభిమతత్వం, అంటే స్వామికి అంత ఇష్టం అన్నమాట. దాన్నే వాల్లభ్యం అని అనుకున్నాం కదా. ప్రియురాలు కావడం, ఇష్టురాలు కావడం, దాన్నే మనం చెప్పుకోవాలి అంటే అభిమతత్వం అని. ఎన్ని చెప్పుకున్నాం? మహిషీత్వం ఒకటి, ఆనురూప్యం ఒకటి, అభిమతత్వం అనేది ఒకటి, లేదా ప్రియత్వం అనేది ఒకటి తీసుకున్నాం. తర్వాత నిన్నటి శ్లోకంలోనే మనకి వేదాంతాహ తత్వచింతాం అన్న దగ్గర ఒక రత్నం కాదు 2 రత్నాలు దొరుకుతాయి. గమనించండి మీరు. ఆ 2 రత్నాలు ఏమిటి అంటే, ఒకటి పరత్వ నిరూపిక, అంతే కదా. ఆ పాద గుర్తుల వల్లే కదా స్వామి పరత్వం తెలుస్తోంది అని చెప్పారు కనుక స్వామి స్వరూప నిరూపకత్వం అనేది ఒక రత్నం.
స్వామి స్వరూపాన్ని నిరూపించేది కావటం అనే దాన్ని ఒక గొప్పతనంగా మనం తీసుకోవాలి. అక్కడే అసలు ఈ పాదగుర్తులు ఎక్కడున్నాయి? వక్షసీమలో ఉన్నాయి. అంచేత వక్షసీమలో ఉండడం అంటే నిరపాయినిగా ఉండడం, నిత్యానపాయినిగా ఉండడం అనేది ఒక లక్షణం. అంచేత ఆ రెండవ పాదంలో మనకి రెండు రత్నాలు దొరికిపోయాయి. ఏదది? నిరపాయత్వం అంటే ఎప్పుడూ దూరంగా ఉండదు. మిగిలిన అమ్మవార్లు అయితే దూరంగా ఉంటారు, అమ్మ అయితే ఎప్పుడూ వక్షస్థలంలోనే ఉంటుంది. నిరపాయత్వం ఒకటి, స్వరూప నిరూపకత్వం అనేటటువంటి ఒక రెండు రత్నాలు మనకు అక్కడ దొరికాయి. తర్వాత మూడవ పాదంలో మనకి భోగ్యతాతిశయం అంటారు. అంటే అనుభవించటానికి మరింతగా మరింతగా కోరికని కలిగించేటట్లుగా ఉండుట అని భోగ్యతాతిశయం అనేటటువంటి ఒక గొప్పతనం మనకి కనిపిస్తోంది. సో 4 శ్లోకాలలో మనకి ఎన్ని రత్నాలు దొరికాయి అంటే మళ్ళీ లెక్క పెట్టుకుంటే మనకి సమయం అయిపోతుంది. వాటిని మనం గుర్తు పెట్టుకుందాం. లెక్క పెట్టుకోవడానికి ఇంకా చాలా 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 వస్తాయి ముందర. వాటన్నింటినీ మనం ఒక చోట చేర్చిస్తున్నారనమాట. భట్టరు వారు 6 అని పెడుతున్నారు. అలాంటి ఎన్నో రత్నాలు మనం ఏరుకోవాలి, ఆ రత్నాలని మనం అందుకోవాలి. అందుకే భట్టరు వారి ప్రయత్నం ప్రారంభం అవుతోంది. ఎప్పుడైతే అమ్మని నీ కటాక్షాలు నామ్ను కప్పివేయుగాక అని అన్నారో అమ్మ కటాక్షించేసింది. కటాక్షించేసరికల్లా ఎప్పుడైతే అమ్మ యొక్క అనుగ్రహం పడిందో మనం ఏది చేయాలనుకుంటే అది చెయ్యటానికి మనకి ఒక అవకాశం ఏర్పడింది అనమాట. అంటే ఇప్పుడు భట్టరు వారికి ఏ రకంగానైనా సరే సంకోచం లేకుండా అమ్మ యొక్క వైభవం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇంకా స్టార్ట్ చేయండి అని అన్నదనుకోండి అమ్మ, ఇప్పుడు భట్టరు వారు ప్రారంభం చేయాలి. జానకమ్మ గారు అప్పుడే అరగంట అయిపోయిందండి, అంచేత కనీసం శ్లోకం మొదలు పెడతారా అని మీరు అడిగేరే అనుకోని ఎక్కడ మొదలు పెట్టడం, మాటలే రావటం లేదు అని అంటున్నారనమాట భట్టరు వారు. ఇప్పుడు అమ్మ అనుగ్రహించేసింది. అమ్మ అనుగ్రహంతో స్తోత్ర రచన ప్రారంభం అయిపోవాలి. స్తోత్రం ప్రారంభం చేసేస్తున్నారా మంగళాచరణం అయిన తర్వాత అంటే చేయటం లేదు, నా వల్ల కాదు అంటున్నారనమాట. 5వ శ్లోకంలో శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. యద్యావత్ తవ వైభవం తదుచిత స్తోత్రాయ దూరే స్పృహా స్తోతుం కే వయమిత్యదశ్చ జగృహుః ప్రాంచో విరించాదయః అప్యేవం తవ దేవి వాంగ్మనసయోః భాషానభిజ్ఞం పదం కావాచః ప్రయతామహే కవయతుం స్వస్తి ప్రశస్త్యై గిరాం. కవయితుం అన్నదే కరెక్ట్. స్వస్తి ప్రశస్త్యై గిరాం. మళ్ళీ ఒక్కసారి చదువుతాను. పెద్ద పెద్ద శ్లోకాలే కానీ మనకు సందేహం ఉండకూడదు. యద్యావత్ తవ వైభవం తదుచిత స్తోత్రాయ దూరే స్పృహా స్తోతుం కే వయమిత్యదశ్చ జగృహుః ప్రాంచో విరించ్యాదయః అప్యేవం తవ దేవి వాంగ్మనసయోః భాషానభిజ్ఞం పదం కావాచః ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్త్యై గిరాం. అద్భుతమైనటువంటి ఒక అందమైన భాషణ ఇది అమ్మతో చేస్తున్నారు. ఇక్కడి నుంచి అమ్మ ఎదురుగానే ఉంది అని అనుకోవాలన్నమాట. అమ్మ ఎక్కడో లేదు, ఎదురుగానే ఉంది. ఎదురుగా ఉంది కాబట్టి పిలిచి మరీ చెప్తున్నారు. అందుకే ఇందులో దేవి అనేటటువంటి ఒక పదం ఉంది చూడండి. ఇది సంబోధన. హే శ్రీదేవి అని పిలుస్తున్నారు. అమ్మని దేవి అని సంబోధిస్తున్నారు. ఇందులో కూడా వచ్చిన పదాలని మనం గుర్తుపెట్టుకుందాం. స్వామికి వాచకములైనటువంటి పదాలు, స్వామి గురించినటువంటి ప్రస్తావము ఇందులో లేదు. అమ్మతోటే మాట్లాడుతున్నారు. అందుకే అమ్మని దేవి అని పిలుస్తున్నారు. మనం శ్లోకంలో మొట్టమొదట క్రియాపదాన్ని కదా వెతుక్కుంటాము. ఆ క్రియాపదం ఇందులో
ప్రయతామహే అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం. ప్రయతామహే అంటే యత్నిస్తున్నాము, ప్రయత్నిస్తున్నాము. ప్రయతామహే అంటే గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము అని అర్థం. ఇక్కడ కూడా బహువచనమైనటువంటి క్రియ, ఒక్కరే కానీ ఆత్మని బహువచనం అంటారు దీన్ని. అంటే భట్టరు వారు స్తోత్రం చేస్తున్నారా, అందరూ కలిసి స్తోత్రం చేస్తున్నారా, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణమా లేక వైయక్తికమైనదా అంటే స్తుతి భట్టరు వారే చేస్తున్నారు కనుక ఇక్కడ ఆశ్రయామహ లాంటి చోట మనందరినీ కలుపుకుంటున్నారు అని అనుకున్నా స్తుతించటానికి మనందరం ప్రయత్నం చేయటం లేదు, భట్టరు వారు మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు, గట్టి పట్టు పడుతున్నారనమాట. అందుకే యతామహే కాకుండా ప్రయతామహే ప్ర అనేటటువంటి ఉపసర్గని కూడా చేర్చి చెప్తున్నారు. ప్రయత్నం చేస్తున్నాము, పట్టు విడవకుండా మేము దాన్ని సాధించడం కోసం యత్నం చేస్తూనే ఉన్నాము అని అన్నారు. ఇది ఎలాంటిది అంటే పెద్దలు మన వజీర్ స్వామి వారి లాంటి వాళ్ళు మేము మేము అంటారు. మేము అంటే అక్కడ ఉన్నది వారే, కానీ ప్రయోగం ఎలా ఉంటుంది, బహువచన ప్రక్రియ ఉంటుంది. దాన్ని ఆత్మని బహువచనం అని అంటారు. ఇక్కడ క్రియాపదం కూడా అలాగే ప్రయతామహే వయం అనేటటువంటి ఆ మాట ఆత్మని బహువచనం, తమని మేము అని చెప్పుకుంటున్నారు అని మనం తెలుసుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి క్రియ. అయితే అవాంతర క్రియలు కూడా మనకి ఉన్నాయి. కవయుతుం, స్తోత్రాయ, స్తోతుం ఇలాంటి పదాలు వస్తాయి. అవన్నీ మనం ప్రతిపదార్థం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఇందులో మొదటి నుంచే ప్రతిపదార్థం చెప్పుకుంటూ వెళదాం, అది సులభంగానే ఉంటుంది కాబట్టి అర్థం కూడా మనకి అలాగా సమన్వయం అయిపోతుంది. కావాచ ప్రయతామహే కవయుతం, ఇక్కడ తమ గురించి స్తోతుంకే వయం అనే పదమున్న ఆ వయం ఇక్కడ కాకుండా బ్రహ్మాదుల దగ్గర అన్వయం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం మొదటి నుంచి ప్రతిపదార్థం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. జాగ్రత్తగా గమనించండి. దేవి అనే దాన్ని ప్రధానంగా తీసుకుందాం మనం. ఎక్కడుంది, మూడవ పాదంలో ఉంది. తవ దేవి అనేటటువంటి మాట, దేవి అనే సంబోధనని ఫస్ట్ పెట్టుకుందాం. ప్రయతామహే అనే దాన్ని చివరిలో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మధ్యలో వీటన్నింటినీ మనం పొందికగా అమర్చుకోవాలన్నమాట. ఇందులో దేవి అనే పదంలో అర్థం మనకు ఒక సన్నివేశం కనపడాలి. ఒక సంబోధన ఉంది అంటే ఒక సన్నివేశానికి స్ఫోరకంగా మనకది ఉంటుందన్నమాట. ఇప్పుడు దివ్, క్రీడా, విజిగీష ఇలాంటి ఆ ధాతువుకి అర్థంలో దివ్ అనేటానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందులో కాంతి అనేది ఒక అర్థం. ఇప్పుడు దేవి అంటే కాంతి కలిగినది అని అర్థంలో దేవి అనే పదాన్ని, అంటే లీల అనే అర్థము వస్తుంది. ఇక్కడ దేవి అనే పదానికి అద్భుతమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటిది అనే ఒక అర్థం మనం చెప్పుకోవచ్చు. ఎందుకు వచ్చింది ఇంత ఆనందం, ఎందుకు వచ్చింది ఇంత కాంతి, ఎందుకు కనిపిస్తోంది అంటే అయ్యో ఎవ్వరూ నా గురించి పట్టించుకోవడం లేదు, మా పిల్లవాడు వచ్చి నన్ను స్తుతిస్తానని అంటున్నాడు, అందుకని అమ్మ ముఖం వెలిగిపోతోందిట. అది మనకి స్ఫోరకంగా దేవి అని సంబోధించి చెప్తున్నారు. ఈ భూలోకంలో ఎవరు నా కటాక్షం కావాలి అని అసలు ఆలోచనే చేయడం లేదే, అలాంటిది ఈ భట్టరు వారు, ఈ పిల్లవాడు నా కటాక్షాన్ని కోరుకుంటున్నాడే, నన్ను స్తుతిస్తాను అని ప్రయత్నం చేస్తున్నాడే అని అమ్మ పొంగిపోయిందిట. ఆనందం కలిగిపోయింది. ఆ ఆనందం అంతా అమ్మ ముఖంలో కనిపిస్తోంది. ఏమిటలా ముఖం కలకళ్ళాడిపోతోంది అని అంటారు చూసారా, అలాగా దేవి వెలిగిపోతూ ఉండేటటువంటి అమ్మ ముఖారవిందం మనకి ఈ సంబోధనలో కనిపించాలి. మొదటి అంశం అది. నిన్న మనం ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు అని చెప్పుకున్నాము. కావేరి గురించినటువంటి వివరణ చేసుకున్నాం. అవి ఈకారాంతాలుగానే ఉంటాయి అని చెప్పుకున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సంబోధనార్థకంగా ఉన్నప్పుడు ఆ పదం హ్రస్వాంతంగా అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుందాం. అక్కడ సమాసంలో అవ్యయీభావ సమాసం వచ్చినప్పుడు అని అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ దేవి అంటే దేవీ శబ్దం, కానీ సంబోధనలో దేవి, లక్ష్మీ శబ్దం,
సంబోధనలో అయితే లక్ష్మి, హే లక్ష్మి అని అనాలన్నమాట. మనకి మాతర్నమామి కమలే కమలాయతాక్షి అనేటటువంటి శ్లోకం రోజు చదువుతా, గుర్తుపెట్టుకోండి. అందులో 4వ పాదం ఒకసారి గుర్తు చేసుకోండి. లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే అని కదా వస్తుంది. లక్ష్మీ అని అనుకోకూడదు అనమాట, లక్ష్మి అని సంబోధన. అక్కడ సంబోధనాంతమైనప్పుడు, సంబోధన ప్రథమా విభక్తి అయినప్పుడు ఆ దీర్ఘము హ్రస్వం అవుతుంది. కనుక అన్ని చోట్ల దీర్ఘం ఉంటుంది అని మనం చదువుకున్నప్పుడు లక్ష్మీ ప్రసీద అని అనుకో, లక్ష్మి ప్రసీద సతతం అని ఎలాగైతే హ్రస్వాంతంగా మనం అనుసంధానం చెయ్యాలో, అలాగే ఇక్కడ దేవి అనే పదం దేవి అని పిలుస్తున్నారు. హే దేవి, ఇప్పుడు నువ్వు రెడీ అన్నావు మననం చెయ్యటానికి, ఇవాళ ఫలాని వాళ్ళు మననం చేస్తున్నారు అని చెప్పేసింది ప్రారంభం చేసినప్పుడు. ఇప్పుడు ఆ మననం చేసేవాళ్ళు మననం చేస్తారని కదా మనందరం ఎదురు చూస్తూ ఉంటాము. వాళ్ళు ప్రారంభం చెయ్యాలి కదా, ఆచార్యతని అనుసంధానం చెయ్యాలి కదా, వాళ్ళ మననాన్ని ప్రారంభం చెయ్యాలి కదా. మననాన్ని ప్రారంభం చేయకుండా అలాగే ఉండిపోయారు అనుకోండి, ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటి చేస్తామన్న వాళ్ళు చేయడం లేదేమి అనంటే వాళ్ళు ఏం చెప్తారు, నేను ఇవాళ మననం చెయ్యలేను అని చెప్పారు అనుకోండి, ఇది ఎక్కడ ఆశ్చర్యం, ఎందుకు సిద్ధపడ్డావు, ఎందుకు కాదంటున్నావు అని ఒక ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు భట్టరి వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. స్తుతి చేస్తాను, నా యందు నీ అనుగ్రహం కావాలి అన్నారు. అనుగ్రహించేసింది అమ్మ, ఆనందంగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు చెప్పాలంటే అమ్మ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అంటున్నారనమాట. యత్ యావత్ శ్లోకం చూడండి. యత్ ఏదైతే, యావత్ ఎంతైతే అని అర్థం. యత్ యావత్, యత్ అంటే స్వరూపాన్ని చెప్తోంది, యావత్ అంటే పరిమతిని చెప్తోంది. ఎంత ఉంది, ఏది ఉంది అని. ఏది, తవ వైభవం, నీ యొక్క వైభవము. యత్ యావత్, నీ వైభవం ఏది అంటే నీ వైభవ స్వరూపం నాకు తెలియదు, నీ వైభవం ఎంత అనేది కూడా నాకు తెలియదు అంటున్నారు. యత్ యావత్, యత్ అనే పదం స్వరూపాన్ని, యావత్ అనేటటువంటి పదం పరిమితిని చెప్తోంది. ఇదే మనకి శ్రీరంగరాజస్తవంలో ఒక శ్లోకం గుర్తు రావాలి వెంటనే. అస్తి వస్త్వితమిత్థంత్వా ప్రసంఖ్యాన పరాంముఖం, ఆ శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం. ఇదం ఇత్థం అన్నారు అక్కడ, ఇది ఇటువంటిది అని అక్కడ ప్రయోగం చేస్తారు. ఇక్కడ యత్ యావత్, ఏదైతే నీ స్వరూపమో ఎంత ఉందో దాని గురించి. తవ వైభవం యత్ యావత్ తదుచిత, దానికి తగిన అంటే నీ స్వరూపానికి తగినట్లుగా, నీ వైభవ పరిమితికి తగినట్లుగా, అంటే నీ వైభవానికి తగినట్లుగా, నీ స్వరూపానికి తగినట్లుగా. తదుచిత స్తోత్రాయ, స్తుతించడానికి అంటే నీ స్వరూప వైభవాలని తగినట్లుగా స్తుతించటానికి. తదుచిత స్తోత్రాయ, స్తోత్రాయ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమర్థం చెప్పుకుంటున్నాము అంటే స్తుతించుటకు అని అర్థం చెప్పుకుంటున్నాం. ఇంకో అర్థం కూడా వస్తుంది, చివరిలో చెప్పుకుందాం మనం. దూరే స్పృహ అంటున్నారు. స్పృహ అనే పదానికి ఆశ అని అర్థం అనమాట, కోరిక అని అర్థం అనమాట. దూరే స్పృహ అంటారు. మన కరుణ ఈ కార్యక్రమానికి వారి కైంకర్యాన్ని సమర్పిస్తాను అనేటప్పుడు మాట్లాడిన మాటలు ఏమిటి అంటే, అమ్మా ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ప్రాక్టీస్ అయితే నేను ఈ జన్మలో కాదు కదా, మళ్ళీ జన్మలో కూడా చెయ్యలేనేమో, అది నా వల్ల సాధ్యం కాదు. అందుకని దీనికోసం కనీసం ఈ రకంగానైనా నేను కైంకర్యాన్ని సమర్పిస్తాను అని అన్నారు. అలాగా స్పృహ దూరే అంటే ఇది అసలు మనకి సాధ్యమే కాదు, దాని గురించినటువంటి ఆలోచనే అసలు అక్కర్లేదు అన్నంతగా ఉండడం అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న బండరాయి ఉంది, ఒక పెద్ద కొండ ఉంది. బండరాయిని తీసి పక్కన పెట్టగలమేమో ఒక ఆలోచన వస్తుందేమో,
కానీ ప్రయత్నం చేస్తే కొండని ఎత్తి పక్కన పెట్టగలమో అంటే కొండను ఎత్తుదాము అన్న అసలు ఆలోచనైనా వస్తుందా, ఎత్తాలి అనేటటువంటి ఆశైనా వస్తుందా, రాదు కదా. దూరే స్పృహ, నాకు అసలు ఆలోచనే లేదు. మన గోష్ఠిలో ఇంతవరకు మననం చెయ్యని వాళ్ళకి ఇది అన్వయిస్తుంది గట్టిగా. పాపం వాళ్ళకి వినడం తప్ప మననం గురించినటువంటి స్పృహ దూరే, మా వల్ల కాదు అని నిశ్చయం చేసేసుకుని ఉండిపోయారు. అసలు ఆశే లేదు, ఎందుకంటే అది మన శక్తికి మించినది అనేటటువంటి ఒక ఆలోచన ఉండడం చేత. అలాగే అమ్మా, నీ మహిమని, నీ స్వరూపాన్ని, నీ వైభవాన్ని తగినట్లుగా స్తుతించటం అనడానికి స్తుతి ఆ క్రియ కాదు, అసలు స్పృహే లేదు, అసలు ఆలోచనే లేదు, ఆ ఆశే దూరే, అలాంటి స్పృహే లేదు. అంటే అది నాలాంటి అసమర్థులకి అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. స్పృహ అంటే ఇక్కడ ఏమనుకున్నాము, అభిలాష, కోరిక, ఇచ్ఛ అని అనుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఒక మంచి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఆ అమ్మ వైభవాన్ని కానీ స్వామి వైభవాన్ని కానీ మనం చెయ్యాలి అని అనుకుంటే దానికి యోగ్యత ఉండాలా, లేకపోతే కోరిక ఉండాలా, ఇష్టం ఉండాలా. కోరిక అంటే మళ్ళీ వేరే అర్థం వస్తుంది. అభిలాష ఉండాలా లేక యోగ్యత ఉండాలా అంటే అభిలాష ఉంటే చాలు. అందరికీ యోగ్యత ఉండదు, కానీ అభిలాష కనుక ఉంటే ఇలాంటి కైంకర్యాలకి, ఇలాంటి సత్కార్యాలకి అదే మనని ముందుకి నడిపించేది అవుతుంది అనే దాన్ని ఇక్కడ సూచన చేస్తూ, యోగ్యత కాదు కావలసినది, అభిలాష కావాలి. నిజంగా శ్రీరంగరాజ సంభావన సంగోష్ఠి వారికి యోగ్యత ఉండి ఆ అభ్యాసం చెయ్యలేదు, అభిలాషతో చేశారు, స్పృహతో చేశారు. ఇలా చేస్తే చాలు, ఇంత స్తుతించడం కంటే మరొక ప్రయోజనం లేదు అనేది అభిలాష అన్నమాట. నాకు సంస్కృతం వచ్చా, నాకు ధారణ ఉందా, నేను పాఠం విన్నానా, నాకు అర్థమైందా, ఇవన్నీ చర్చించుకుంటే యోగ్యత అని అవుతుంది. కాదు, ఎలాగైనా చేద్దాం, అమ్మగారు చెప్పారు కదా చేద్దాం, అమ్మగారు చెప్పారు కదా చేద్దాం అనేటటువంటిది అభిలాష అన్నమాట. ఇప్పుడు అమ్మ స్తుతి చేయటానికి కావలసినది యోగ్యత కాదు, అభిలాష. కానీ నాకు అభిలాష కూడా రావడానికి ధైర్యం చాలటం లేదే అని దూరే స్పృహ అన్నారు. అయ్యో, నేనెంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఒక్క మాటతో తేల్చేస్తున్నావా నాయన, ఎందుకలా అనుకుంటున్నావు, నన్ను అందరూ స్తుతించటం లేదా అందిట అమ్మ. అవునమ్మా, స్తుతిస్తున్నారు, కానీ వాళ్ళేమైనా పరిపూర్ణంగా చేశారా చెప్పు అంటున్నారు. అలా అనుకుంటే నాకు స్తుతే లేకుండా పోతుంది కదా. మరి బ్రహ్మరుద్రాదులందరూ కూడా నన్ను స్తుతిస్తున్నారు కదా, మరి నువ్వెందుకు శంకిస్తావు అని అమ్మవారు మళ్ళీ ప్రశ్నించినట్లుగా భావించి, మరి అమ్మని స్తుతించేవారే లేరా అంటే ఉన్నారు, కానీ ఆ స్తుతులు అమ్మ వైభవానికి తగినట్లుగా మాత్రము లేవు. నేను కాదమ్మా, నిన్ను స్తుతించటానికి మేము సరిపోము అని మహానుభావులే అంటున్నారు తల్లి అని తర్వాత పాదంలో చెప్తున్నారు చూడండి. స్తోతుం కే వయం, ఈ మాట ఎవరంటున్నారు అంటే ప్రాంచో విరించ్యాదయ, విరించి. ఈ పదం పాపం సినిమా పాట వల్ల మనకి బాగానే గుర్తుండి ఉంటుంది. విరించినై అని ఓ మంచి పాట ఉంది చూసారా, అలాగే విరించి అంటే బ్రహ్మ అని అర్థం అనమాట. ఆ బ్రహ్మవాచక పదాలు చాలా చతుర్ముఖ బ్రహ్మ అనమాట. కానీ ఇక్కడ విరించి పదం దేన్ని చెప్తుంది అంటే సృష్టికర్త అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే దాన్ని ఆ సృష్టిని బాగా పెద్దదిగా చేసేటటువంటి వాడు కనుక విరించి అనే పదం సృష్టికర్త అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఆ విరించి అంటే సృష్టి చేసేవాడు చిన్నదాన్ని పెద్దదిగా చేసేవాడు కాబట్టి, ఆ శక్తి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన స్తుతి చెయ్యగలడేమో. ఆయన ఒక్కడే కాదు, విరించ్యాదయ, విరించి మొదలైనటువంటి వారు. ఆ ఆది పదంతో విధి శివ సనకాద్యై ధ్యాతుం అత్యంత దూరం అనేటటువంటి ఆళ్వందార్ ప్రయోగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విధి శివ సనకాదులు అని అనుకోవాలి. అక్కడ విధి అనేది బ్రహ్మవాచకమైనటువంటి శబ్దం, చతుర్ముఖ బ్రహ్మని చెప్తుంది. ఇక్కడ విరించి అనే పదం వాడుతున్నారు. వాళ్ళకో విశేషణాన్ని చెప్తున్నారు. ప్రాంచో
విరించాదయ అంటున్నారు. ప్రాంచ మా పెద్దవాళ్ళు పూర్వాచార్యులు అని అంటూ ఉంటాను చూసారా, అబ్బో మా పెద్దవాళ్ళకే సాధ్యం కాలేదండి నేనేం చేస్తాను అని ఎలాగైతే మనం చెప్పుకుంటున్నా అంటామో గబుక్మని, అబ్బో మా అమ్మకే రాదండి ఆ బొబ్బట్లు చేయడం, నాకు అసలే తెలియదు అంటారు. మా అమ్మమ్మ ఆవకాయ పెట్టలేకపోయారు, నేనేం పెడతాను ఆవకాయ అనుకుంటా. అంటే అలాంటి వాటికి వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అనమాట. ఇప్పుడు పాపం అమ్మలకి శక్తి లేకపోయేసరికి సొంతంగా ఆవకాయలు లాంటివి పెట్టుకోవాలంటే ఎన్ని పాటలు పడాలో. అమ్మ చక్కగా ఆవకాయ పెట్టి సీసాల్లో పెట్టి బతిమాలి వెంటపడి ఒరే తీసుకెళ్ళు అమ్మ తీసుకెళ్ళు అంటే ఇప్పుడు నాకు సామాన్ ఎక్కువైపోయింది ఈసారి తీసుకెళ్తా ఇప్పుడు అక్కర్లేదు అని ఓ రకరకాలమైనవి చేస్తాం. ఇప్పుడు పెట్టుకోండి ఒక్కసారి అమ్మమ్మ పెట్టినట్టు ఆవకాయలు పెట్టుకోవాలంటే అది ఆ రుచి వస్తుందా, ఆ కష్టం ఎంతో తెలుస్తోంది కదా. ఇప్పుడు అమ్మమ్మలు గుర్తొస్తున్నారనమాట. అంటే వాళ్ళకుండే నైపుణ్యమే వేరు దాంట్లో. అలాగే స్వామిని ఇది కేవలం ఆవకాయ ఉదాహరణలు మీరు ఇవ్వకండి, మన కోసం మన గోష్ఠిలో మనం చెప్పుకుంటున్నమాట. అలాగే ప్రాంచో విరింత్యాదయ అద్భుతమైనటువంటి పురాతనులైనటువంటి ప్రాచీనులైనటువంటి ఆ విరింత్యాదులు కూడా ఆ నీ స్తోత్రం గురించి చెప్పేసరికి ఏమంటున్నారు, స్తోతం కే వయం అంటున్నారు. కేవయం ఇది మనం వ్యవహారంలో పెట్టుకోవచ్చు. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, మేమెక్కడ అంటాం అనమాట. నేనా అంటాను చూసారా, ఆ అర్థంలోనే కేవయం మేమెక్కడ అంటున్నారట. ఎవరు? విరింత్యాదులు. దేనికి? స్తోతం స్తుతించటానికి కేవయం మేమెక్కడ అంటే అలాంటి స్తుతిని చెయ్యడంలో మాకు ఏమైనా అసలు సమర్థత ఉందా, మేమెవరం అంటున్నారు. ఏమిటి ఇప్పుడు స్వాగతం చెప్పాలి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరు పడితే వాళ్లే చెప్తారో, ఎవరికో నిర్దేశం చేస్తాం కదా. అలాంటప్పుడు నువ్వు చెప్పు అంటే నేనెవరిని, నేనెందుకు చెప్పడం, నేనెలా చెప్తాను అని అంటాను చూసారా, అలా అంటున్నారట. కేవయం స్తోతం స్తుతించటానికి మేమెవరో అని అంటున్నారు. అంటూనే మళ్ళీ స్తుతి కూడా చేస్తున్నారు. కేవయమితి అదశ్చ అదహ మళ్ళీ దానిని అంటే దేనిని? స్తుతిని అని అర్థం అన్నమాట. అదశ్చ జగృహు ఇదొక క్రియాపదం. ఇందులో జగృహు అనేది కూడా ఒక క్రియాపదం. మనం మొదట అక్కడ ప్రయతామహి అనేది ప్రధానమైనటువంటి క్రియాపదంగా చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ పాదంలో జగృహు చెప్పేరు, గ్రహించేరు అన్న చేపట్టేరు అనే అర్థంలో చెప్తున్నారనమాట. అంటే వాళ్ళు ఒక పక్క మేమేమి స్తుతించగలం, మా స్తుతి సమగ్రంగా ఉంటుందా అని అంటూనే ఉన్నారు. కానీ స్తుతించకుండా ఉండలేక స్తుతిని చేశారు కూడా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది అంటే స్తుతించారు వాళ్ళు, కానీ ఆ స్తుతులు సమగ్రములు కావు, అసమగ్నములే. యద్యావత్ తవ వైభవం తదుచితమైనటువంటి స్తోత్రము కాదు. మేము కూడా చెయ్యలేము మేమెవరో స్తుతించటానికి అనేటటువంటి మాటతో వాళ్ళు వెనక్కి తగ్గారు. కానీ లోభం ఉంటుంది కదండి, అనకుండా ఉండలేకుండా చేస్తుంది కదా నీ వైభవం. అందుకని వాళ్ళు స్తుతులు చేశారు. ఇంద్రకృత శ్రీస్తుతి మనం ప్రమాణంగా కూడా తీసుకుంటున్నాం కదా. ఇంద్రాదులు కూడా, బ్రహ్మాదులు కూడా, రుద్రాదులు కూడా, సనకాదులు కూడా స్తుతులు చేశారు. కానీ కేవయం అంటూనే చేశారు. మేమెవరో, మేం చెయ్యగలమా ఈ పని, మా వల్ల కాదు అంటూనే చేశారు. అంచేత చెయ్యడం చేశారు, కానీ సమగ్రంగా మాత్రం చెయ్యలేకపోయారు. సమగ్రంగా చెయ్యడం అనేది అసలు ఎవరికి సాధ్యమైనటువంటి పని కానే కాదు. వాళ్లే అలా ఉన్నప్పుడు మరి మా సంగతి వేరే చెప్పాలా అంటున్నారు. అందుకే తర్వాత పాదం చూడండి. ఏవం అపి అలా అయినప్పటికీ కూడా అని అర్థం అనమాట. అంటే నీ వైభవము మహానుభావులు కూడా వర్ణించటానికి వీలు కానిదిగా ఉంటుంది అనేటటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా, అప్యేవం వాళ్ళలా అంటున్నప్పటికీ, నీ వైభవం అంత గొప్పది అయినప్పటికీ కూడా ఏవం అపి అని మనం సమన్వయం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో కూడా, ఇలా ఉన్నప్పుడు కూడా తవా ఓ తల్లి నీ యొక్క వాంగ్ మనసయోహో వాక్కుకి మనస్సుకి కూడా భాష
అనభిజ్ఞో మాటలకి అందనటువంటి పదం వైభవాన్ని లేదా స్వరూపమును తవ పదం నీ స్వరూపాన్ని నీ వైభవాన్ని అని అర్థం అన్నమాట. ఎలాంటి వైభవం ఇది అంటే వాంగ్ మనసయోహో వాక్కుకి మనస్సుకి కూడా భాష. మళ్ళీ భాషా పదం ఎందుకు పెడుతున్నారు ఇక్కడ? వాక్ అంటేనే మనకు అర్థం వచ్చేస్తుంది కదా అని అనిపించవచ్చు. అంటే మనకి మాటలు వచ్చు కానీ మహిమని చెప్పడానికి తగినటువంటి మాటలు రావు. ఆ మహిమనని మాటలో చెప్పడానికి తగినటువంటి స్థితి లేదు. మాట్లాడడానికి అంటే పదాలలో కూర్చి చెప్పడానికి తగినటువంటి అభిజ్ఞ లేదు. భాషా అనభిజ్ఞం అనభిజ్ఞం అన్నమాట. అంటే మాటలకి అందని అని అర్థం. ఎవరి వైభవం? తవ వైభవం. ఇక్కడ ఒక తమాషా, ఒక ప్రత్యేకమైనటువంటి వివరణని మనం గుర్తించాం. అది మహానుభావులు వ్యాఖ్యాతలు మనకు అందిస్తున్నారు. ఇక్కడ యద్యావత్ తర్వాత తవ వైభవం అని అంటున్నారు. తవ వైభవం అనడంలో నీ వైభవం అనేటటువంటి ప్రత్యేకత దేనికి అంటే, మీ ఆయన వైభవం ఉందనుకో కొంతమంది ట్రై చేస్తారు, కొంతమంది చెప్పడానికి ప్రయత్నం చేయడానికైనా తగినట్టుగా ఉంటుంది. కానీ నీ వైభవం అంటే అసలు ఇటు పక్క కూడా ఎవరు చూడరు. ఇందాక కొండ బండరాయి అని అనుకున్నట్లుగానే స్వామి వైభవము మాటలకి అందనిదే, అమ్మ వైభవము మాటలకి అందనిదే. కానీ స్వామి వైభవం కంటే అమ్మ వైభవానికి ఉండేటటువంటి విలక్షణత్వం ఏది అనంటే, స్వామి వైభవాన్ని చెప్పడానికి వేదం ప్రయత్నం చేసింది, చేసి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ అలాంటి ప్రయత్నం అమ్మ వైభవాన్ని వివరించినప్పుడు అసలు చెయ్యనే లేదు. ప్రయత్నమే చెయ్యకుండా ఉండేది అమ్మ వైభవం. అంటే దాన్ని మించినది ప్రయత్నం చేసి ఇంకా ప్రయత్న స్థితిలోనే ఉంది అంటారు. ఉపరి ఉపరి అబ్జభువోపి పూరుషాన్ ప్రకల్ప్య అనేటటువంటి స్తోత్ర రత్నంలో ఉండేటటువంటి శ్లోకం. మానుషానందమని బ్రహ్మానందమని అలా వెళ్ళి మళ్ళీ దాన్ని మానుషానందంలోకి పెట్టి అలా కొంచెం వేదం ప్రయత్నం చేసి అప్రాప్య మనసాసహ అని వెనక్కి తిరిగి వచ్చింది అంటారు. అక్కడైతే ట్రయల్ అయినా వేశారు, కానీ ఇక్కడైతే ట్రై చేయడానికి అస్సలు ప్రారంభించడానికి అబ్బో ఇదైతే దీని ఊసు మనకు వద్దు, ఇది మన వల్ల కాని పని అని అమ్మ వైభవం విషయంలో వేదం కూడా నిశ్చయం చేసేసుకుందనమాట. అంచేత ఇక్కడ భాషానభిజ్ఞం వాక్కుకి మనస్సుకి కూడా మాటలకి అందనటువంటి పదం నీ వైభవం అంటేనే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ యద్యావత్ తవ వైభవం అని చెప్పారు కాబట్టి ఈ పదం అనేది వైభవం అన్న దాంతోటే మనం చెప్పుకోవచ్చు. నీ స్వరూపం అంచేత చెప్పడానికి మాటలకి అందేది కాదు. అప్యేవం అయినప్పటికీ కూడా అంటున్నారు. నేనేం చేస్తున్నాను అంటే కావాచహ, నేనెవరిని తన ఐడెంటిటీ చెప్పుకుంటున్నారు. భట్టర్ వారు చెప్పుకుంటున్నారండి. మనం కూడా నాకు అసలు మాటలు రావండి, నాకు అసలు చెప్పడం రాదండి అని అంటాం. అలాగే ఇక్కడ కావాచహ కా పురుషుడు అంటే చెడ్డవాడు అని అంటున్నారు. కావాచహ చెడ్డ మాటలు కలిగిన, కు అనే కుత్సితము అనే అర్థంలోనే కా అనేటటువంటి ఆదేశం వస్తుంది. కావాచహ అంటే మాట్లాడితే అన్ని తప్పులే, నా మాటలలో శుద్ధి అనేది అస్సలు ఉండదు. మాట్లాడడం చేత కాని అసమర్థుడని, దోషయుక్తములైనటువంటి మాటలు చెప్పేటటువంటి వాడిని. నా మాటలన్నీ అలాగే ఉంటాయి. అలాంటి నేను అనే చెప్పాలి ఇక్కడ, కానీ క్రియాపదాన్ని బహువచనంలో ప్రయోగిస్తున్నారు. ప్రయతామహే ప్రయత్నం చేస్తున్నాను, ఎలాగైనా చెప్తా, ఎలాగైనా చెప్పి తీరుతా అని పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు పోయి అని చందమామలో కథ వచ్చింది చూసారా, మొదటి పారాగ్రాఫ్ అంతా అలా పట్టువదలని విక్రమార్కుడిలాగా ఇంతమంది వెనక్కి తగ్గుతున్నా సరే ప్రయతామహే దేనికి ప్రయత్నం చేస్తున్నాను అంటే కవయితో అంటున్నారు, కవిత్వం చెప్పడానికి అంటున్నారు. కవనం అంటే వర్ణనం అనే అర్థం అన్నమాట, వర్ణించటానికి. మనకి నమ్మాళ్ళ వాళ్ళు కూడా కవిపాడుఘై అనే అంటారు. భగవంతుని యొక్క వైభవ వర్ణనం కవి అంటారు. వాల్మీకి మహాకవి అయినాడు, వ్యాసుడు మహా ఋషి అయినాడు. నమ్మాళ్ళ వాళ్ళని ఋషింజుషామహే
ఋషి అని అనుకున్నాం. అంచేత కవయితో చెప్పడం కోసం, వర్ణించటం కోసం, వర్ణించకుండా ఉండలేకపోతున్నారనమాట. ఆ లోపల ఉండేటటువంటి ఆ ఆశ వర్ణించేటట్లుగా చేస్తోందనమాట. కవయితుం ప్రయతామహే. అమ్మా, నీ వైభవము మాలో ఆ చాపల్యాన్ని కలిగిస్తోంది. వర్ణించడానికి మేము అలా ప్రయత్నం చేస్తున్నాము. మాటల సామర్థ్యం ఉండి కాదు, యోగ్యత కలిగి కాదు, అయినా మేము ఆ ప్రయత్నం చేస్తున్నాము. అయితే ప్రమాదం మాకు కాదమ్మా, ప్రమాదం నీకు కూడా కాదు. ఏనికి ప్రమాదము అంటే, ఇప్పుడు నీ స్తుతి మా మాటలలో వచ్చిందనుకో, ఆ మాటలు దోషయుక్తాలు అయిపోతాయి. అందుకనే స్వస్తి ప్రశస్త్యై గిరాం, ఇదొక చమత్కారం అన్నమాట. తన తక్కువతనాన్నే చెప్పుకుంటున్నారు. గిరాం ప్రశస్త్యై స్వస్తి అంటున్నారనమాట. ఆ మాటలు చల్లగా ఉండుగాక, ఆ మాటల వైభవం చల్లగా ఉండుగాక అని స్వస్తి వాచకాన్ని పలుకుతున్నారు. ఇది ఎలాంటిదిట అంటే, ఎంఎస్ సుబ్బలక్ష్మో పాడినటువంటి అద్భుతమైనటువంటి త్యాగరాజ కీర్తన. ఆ కీర్తన అద్భుతంగా ఇదో భజేతి రాజ స్తోత్రమే అనుకుందాం. భజ గోవిందో అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటే ఉందనుకుందాము. అది ఆమె గొంతులో విని ఆమె పాడితే ఆ మాధుర్యంతో అందరినీ ఆకట్టుకున్నటువంటి వైభవం కలిగినటువంటి ఆ పాటని అసలు రాగయుక్తంగా కాకుండా, సంగీత జ్ఞానం లేకుండా, గొంతు కూడా బాగుండకుండా, పాడడం అంటే అసలే రాకుండా ఉన్నవాడు కూడా నేను పాడతా అని పాడేడే అనుకోండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క పాటని మళ్లీ పాడడానికి మహామహులైనటువంటి పండితులే, సంగీత విద్వాంసులే బెంగపడి మేము ఆ పాట పాడలేము అంటారు. అందుకే విరించాదులు కూడా వర్ణించడానికి వెనక్కి తగ్గారు. అయినా ఏదో ప్రయత్నం చేశారు. అంత అందం రాలేదు. ఇప్పుడు అసలు ఓ అంటే నా రాదు నాకు, కానీ నేను మాత్రం ఆ పాట పాడడానికి సిద్ధపడుతున్నాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పాట పాడవుతుంది అంతే కదా. పాట పాడవుతుంది, నాకేం నష్టం కాదు. కానీ మరింక ఎవరికి ఆ పాట వినాలని అనిపించదు. అలాగే అమ్మా, నేను పాడకుండా ఉంటేనే నయం. నేను పాడేననుకో, దాంట్లో ఉండేటటువంటి అందమంతా చెడిపోయి ఆ పాటే పాడైపోతుంది. కాబట్టి ఇప్పుడు నేనే మాటలతో నిన్ను స్తుతించడానికి సిద్ధపడుతున్నానో, నా దగ్గరికి వచ్చాయనుకో ఆ మాటలు, అవి పాపం ప్రశస్తిని కోల్పోతాయి. అందుకని స్వస్తి ప్రశస్త్యై గిరా, నాయన నువ్వు పాడకుండా ఉండు నాయన, చాలు, మాకేం ఇబ్బంది లేదు, నువ్వు పాడకుండా ఉంటే చాలు అని అంటారు చూసారా. అలాగా ఆ మాటలు అందం పోకుండా ఉండాలి అని పరిహాసంగా చెప్తున్నారు. నా మాటలకి స్వస్తి అంటున్నారనమాట. అంటే నేను స్తుతించకుండా వాటి ఉన్నతి అలాగే ఉండాలి అనేటటువంటి ఒక పరిహాసం అన్నమాట. ఒక కాకుస్వరం అంటారు. నువ్వు చల్లగా ఉండాలి, నా దగ్గరికి రాకు అని అంటూ ఉంటారు చూసారా. అలాగా స్వస్తి ప్రశస్త్యై గిరాం, గిరాం ప్రశస్త్యై. గిరులు అంటే వాక్కులు, గీహి గిరవు గిరహ అంటారు. గిరాం ప్రశస్త్యై, ఆ మాటలు బాగుండాలి, వాటికి స్వస్తి, అవి ఎప్పుడు బాగుండాలి అంటే గిరాం ప్రశస్త్యై స్వస్తి అంటున్నారు. నేను మాట్లాడడం, నేను వర్ణించడం ప్రారంభిస్తే ఆ మాటలు బాగుంటాయా అని అర్థం. బాగుంటాయా అంటే ఎందుకు బాగుంటాయి, చెడిపోతాయి కనుక నేను పాడితే ఆ పాట బాగుంటుందా అంటే బాగుండదు అని అర్థం. అదొక అర్థం వస్తే, కాదు ఇప్పుడు స్పృహతో చేస్తున్నారు, ఇష్టంతో చేస్తున్నాను, నీ అనుగ్రహంతో చేస్తున్నాను, నీ కటాక్షాలు నా మీద పడ్డాయి. పడిన తర్వాత నాలో వచ్చేటటువంటి ప్రతి స్తుతి కూడా, నేను చేసేటటువంటి ప్రతి వర్ణనం కూడా, అది స్వస్తి ప్రశస్త్యై గిరా, అది మంచిగానే పరిణమించాలి. నీ స్తుతి అందంగానే రావాలి. కారణం నా ప్రయత్నంతో వచ్చేది కాదు, నీ అనుగ్రహంతో చేస్తూ ఉండేటటువంటి ఈ పని. కాబట్టి ప్రశస్తి ఆ గిరులకు కలుగుగాక, నేను చేసేటటువంటి ఈ స్తుతి ప్రశస్తమైనది అగుగాక అని ఒక ఆశని ఇందులో చూపిస్తున్నారు అని చెప్తారు. లేదు, ఆ మాటలు బాగుండుగాక, ఆ మాటలు బాగుంటాయా అని అర్థం అన్నమాట. ఒకటి కాకుస్వరము, ఒకటి
అనుకూలమైనటువంటి ఆశ అంటారు. నేను చేతకాని వాడనైనా ఈ ప్రయత్నానికి నేను సంసిద్ధమవుతున్నాను. మహానుభావులందరూ కూడా ఈ పనిని చెయ్యడం మానేసినారు, అయినప్పటికీ కూడా నేను ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాను. అలాంటి నా ప్రయత్నమున వల్ల వచ్చినటువంటి ఈ మాటలు మంచిని కలిగించునవి అగుగాక అంటున్నారు. స్వస్తి ప్రశస్త్యై గిరా. ఇది మనం ఎక్కడైనా మాట్లాడినప్పుడు మీటింగుల్లో అక్కడ లేదా ఏమైనా చిన్న చిన్న ప్రవచనాలు చెప్పడానికి మనకు అవకాశం వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఇది కూడా ఒక దీంట్లో చేస్తున్నాం. స్వస్తి ప్రశస్త్యై గిరా. ఏమీ చేత కాని వాడిని, నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, స్వస్తి ప్రశస్త్యై గిరా అని కూడా అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. నా మాటలు బాగుండుగాక అనేటటువంటి ఒక అందమైన చమత్కారమైనటువంటి ఒక ప్రయోగాన్ని భట్టర్ వారు ఇందులో చూపిస్తున్నారు. అంటే భట్టర్ వారు చేతకాని వారని కాదు, కానీ అమ్మ వైభవము అలాంటిది అనే దాన్ని ఇందులో మనకి తెలియజేస్తున్నారు. ఇంకో చమత్కారం ఇందులో, స్తోత్రాయ దూరే స్పృహ అనేటటువంటి ప్రయోగం ఉంది చూడండి. స్తోత్రాయ అంటే ఏమని మనం చెప్పుకున్నాము అంటే స్తుతించటానికి అసలు ఆలోచనే అక్కర్లేదు, ఆ ఆశే అక్కర్లేదు, నో క్వశ్చన్ అంటాను చూసారా, అసలు అలా సమస్యే లేదు అని మనం ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటాం చూసారా, అలాంటిదే దూరే స్పృహ అనేటటువంటి ఒక ప్రయోగం అన్నమాట. ఇందులో అదశ్చ అని ఒకటి ఉంది చూడండి, అదహ అనేటటువంటి ప్రయోగం ఒకటి ఉంది. అదహ అంటే అది అని అర్థం అన్నమాట. అది అన్న మాట స్తోత్రము అన్నదానికి చెప్తున్నారు. సంస్కృతంలో సర్వనామ శబ్దాలు ఉంటాయి. అందులో దగ్గరగా ఉండే వాటిని దూరంగా ఉండే వాటిని చెప్పేటటువంటి ఒక ప్రయోగాలు 4 పదాలు ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. దగ్గరగా ఉండే వాటిని గురించి చెప్పేటప్పుడు ఇదం ఏతత్ అని ప్రయోగిస్తున్నారు. దూరంగా ఉండేటటువంటి వాటిని చెప్పేటప్పుడు అదహ తత్ అనేటటువంటి ప్రయోగం చేస్తారు. అదహ తత్ అనేది దూరంగా ఉన్న వాటిని, ఇదం ఏతత్ అనేది దగ్గరగా ఉన్న వాటిని. ఇప్పుడు దగ్గరగా ఉన్న వాటిని దూరంగా ఉన్న వాటిని చెప్పేటప్పుడు 2 పదాలు ఉన్నాయి కదా, అంటే రెండిటికి వేరు వేరు అర్థాలు ఉంటాయి కదా. ఇక్కడ అదహ అనే పదం వచ్చింది కాబట్టి ఈ వివరణ చెప్పుకుంటున్నాం అనమాట మనం. ఇప్పుడు ఇదం అని ఎప్పుడు ప్రయోగించాలి అనంటే బాగా దగ్గరగా కంటికి ఎదురుగా కనిపిస్తూ స్పష్టంగా ఉన్న దాని గురించి చెప్పాలి అంటే ఇదం అని అంటాం అన్నమాట. ఏతత్ అని ఎప్పుడు చెప్పాలి అంటే దగ్గరగానే ఉంది, అది అందుబాటులో ఉంది అని చెప్పేటప్పుడు ఏతత్ అనే పద ప్రయోగం చేస్తాం. అలాగే అదహ అనేది దూరంగా ఉంది, దూరంగా ఉన్నది, అది కనపడుతూ ఉంది కానీ అందుబాటులో లేదు, దూరంగా ఉంది, అప్పుడు అదహ అని అంటాం. ఇంకా దూరంగా ఉంది, అసలు కంటికి కూడా కనపడకుండా ఉంది, అప్పుడు తత్ అని అంటాం. అది అది అంటాం. అది అంటే ఎదురుగా ఉంది, కనిపిస్తూ ఉన్నది, దగ్గరగా లేనిది. తత్ అంటే కనపడకుండా ఉన్నది, దూరంగా ఉన్నది అని అంటాం. ఇక్కడ అదహ అని స్తోత్రానికి చెప్తున్నారు. అంటే అది అంటే దూరంగా ఉంది, కనపడుతోంది కానీ అందుబాటులో ఉన్నది కాదు అనే అర్థంలో చెప్తున్నారనమాట. అంచేత ఇక్కడ స్తోత్రాయ అంటే అమ్మని స్తుతించిన స్తోత్రాలే సమగ్రమైన స్తోత్రాలు లేవు. మనం స్తుతించలేకపోవచ్చు కానీ మనకి ఏమైనా అందుబాటులో ఉన్నాయా అంటే అలా పరిపూర్ణమైనటువంటి స్తోత్రాలు కూడా అందుబాటులో లేవు. అన్నీ కలిగినది అమ్మవారు, కానీ ఆమెకు ఉండేటటువంటి లేమి ఏది అంటే సమగ్రమైనటువంటి స్థుతి లేకపోవడం అనేటటువంటి ఒక లేమి ఆమెకు ఉంది. అయ్యో అమ్మకి మంచి స్థుతి లేకపోవడం ఏమిటి అని స్థుతి చేయటానికి భట్టర్ వారు సిద్ధపడుతున్నారనమాట. అంచేత స్తోత్రాయ ఆ స్తోత్రాలని పొందడం కోసం అని అర్థం, స్తుతించటం కోసం అని ఒక అర్థమైతే ఆ స్తోత్రములను పొందడం కోసం నేను మీకు పాపం వ్యాఖ్యానాలు పెడతాను 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 అని అంటున్నాను, పెట్టడమే లేదు. ఆఖరికి నిన్న మీకు షేర్ చేశాను
పీడిఎఫ్లు. ఇప్పుడు మా దగ్గర కనీసం శ్రీపతి స్తుతిమాల కూడా లేదు, మాకు పీడిఎఫ్ కావాలి అనేటటువంటి ఒక అవసరం పడుతోంది కదా. అయ్యో ఏమీ లేదే, కనీసం ఇదైనా ఉంటే బాగుండును అనేటటువంటి ఆలోచన ఎలా వస్తుందో, అలాగే స్తోత్రాయ అంటే నేను స్తుతించాలని కాదు, ఇంతకు ముందు చేసినటువంటి స్తోత్రాలు ఎక్కడైనా ఉన్నాయా వాటిని పొందడం కోసం కూడా దూరే స్పృహ అంటున్నారు. ఎంత దూరంగా ఉంది అంటే స్తోత్రాయ స్పృహ దూరే అని కాకుండా ఆ స్తోత్రాయ స్పృహ ఈ రెండిటి మధ్యలో దూరే అని ఒక పదాన్ని చేర్చారు. అంటే ఎంత దూరంగా ఉందో ఈ రెండిటి మధ్యలో ఉండేటటువంటి అంతరం ఏమిటో దాన్ని తెలియచేస్తూ చమత్కారమైనటువంటి ప్రయోగం. ఈ దూరాన్ని నిర్దేశిస్తూ దూరే అనేటటువంటి పదం ఈ రెండిటికి మధ్యలో ప్రయోగించటం అనేది ఒక చమత్కారం అంటారు. దూరం చేసేస్తుంది అన్నమాట. స్తోత్రాయ స్పృహ దూరే అని అనొచ్చు. స్తోత్రాయ స్పృహ ఈ రెండిటికి అంటే స్తోత్రాన్ని పొందడం కోసం ఆ కోరికకి మధ్యలో దూరం పెరిగిపోయింది. అందుకే దూరే స్పృహ అనే ప్రయోగంలో కూడా ఒక చమత్కారం ఉంది అని అంటారు. అలాంటి అలవి కాని పనికి చాపల్యంతో నీ యొక్క అనుగ్రహంతో నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నము నిజంగా మంచిని కలిగిస్తుందా, కలిగించాలి అని ఇందులో భట్టర్ వారు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఇందులో ఉండే విశేషార్థాలని యథావకాశం రేపు తెలుసుకుంటూ ముందుకు వెళదాం. ముందుగా ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.